పండు వెన్నెలమ్మ అమ్మమ్మమ్మ పండు వెన్నెలమ్మలోని అందము నిండు చందమామల అరవిందము. యా ఇది మీ పర్సనల్గా నా పర్సనల్ పాట. సూపర్ సూపర్ అన్న. టిఎన్ఆర్ గారితో ఇంటర్వ్యూ ప్లాన్ అది ఉండే ఏమైందన్న? అబ్బా ఆయనతో నాకు మెమరీ ఉంటే బాగుండేది అనుకున్నాను, అది మిస్ అయిపోయింది అని. చిరంజీవి గారు ముందు విఎన్ స్టెప్ మ్యాచెస్ అప్పుడు స్టార్ క్రికెట్స్ అప్పుడు ఉన్న టైంలో వేసారంట. ఏంటన్న రియాక్షన్ అప్పుడు? నేను కరెక్ట్గా టైంకి అని వేయంగానే ఎదురుకుంటావు వచ్చి నన్ను హగ్ చేసుకో, బా భలే చేసావా. బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ, ఇట్స్ నాట్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆపర్చునిటీ. బిగ్ బాస్ చేయడం వల్ల బిగ్ బాస్ వల్ల బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా వెళ్ళానన్న ఫీల్ ఏమైనా వచ్చిందన్న నీకు? వాట్ పీపుల్ సీ ఇన్ బిగ్ బాస్ ఈజ్ రియల్ బట్ నాట్ యాక్చువల్. గీతుతో బాగుందా? అవన్నీ రీసెంట్ ఎందుకన్నా స్క్రీన్ మీద తక్కువ కనిపించట్లే? సో ఇట్స్ ఆల్ అరే బాలాదిత్యకి సినిమా వాళ్ళు ఏమనంటే కోపం తక్కువని వస్తుంది. ఇండస్ట్రీలో చెడ్డవాళ్ళు ఉండొచ్చు కాక. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బాలాదిత్య అన్న. ఇప్పటికీ మీకు ప్రోమో చూస్తే అర్థమైపోయి ఉండాలి. బిగ్ బాస్ టైంలో నేను అన్నని కలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలనే అవకాశం మళ్ళీ నాకు రాలేదు. సరే ఒకసారి అన్నతో మాట్లాడదామని చెప్పి నేను అన్నీ చూసుకున్నాను అనమాట. అలా చూసుకుంటే దాదాపుగా ఒక 41 సినిమాలు పైగా 6 భాషల్లో 10 సినిమాలకు పైగా హీరోగా, మళ్ళీ సిఏ స్టూడెంట్స్కి లెక్చరర్గా, ఇలా చాలా బయటికి అంటే ఇలా కొత్తగా అనిపించి అయ్యా ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా, సరే ఇంకా మనం చాలా తెలుసుకోవాలి అన్నతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి నేను ఇంటర్వ్యూ పిలవడం జరిగింది. అన్నతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారు? హాయ్ అన్న, సూపర్ యాజ్ ఆల్వేస్. నేను మీవి ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంటా కదన్నా. అప్పుడప్పుడు కొన్ని నా ఇంటర్వ్యూలో ఒక కామెంట్ పెట్టి దాని తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అలా కాదు ఫస్ట్ ఫుల్ ఇంటర్వ్యూ చూడండి దానికి మీకు అర్థం అవుతుంది అని చెప్పడం నాకు మంచిగా అనిపించింది అన్న. అండ్ అదే కాకుండా గీతుతో బాగుందన్న. హౌస్లోని మీ ఇద్దరికి డిస్కషన్ అయిన తర్వాత బయటకు వచ్చాక మీరు ఆమె ఏదో హాస్పిటల్ ఇష్యూ హెల్ప్ చేసిన తర్వాత తను స్టోరీ పెట్టి అంత జరిగింది ఏంటన్న కథ? వాళ్ళ నాన్నగారికి అనుకోకుండా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మదర్ మాట్లాడారు. అమ్మ ఫోన్ చేసి ఇలాగా ఆయనకి బాగాలేదు, ఇలాగ మెడ్రాస్ వెళ్దాం అనుకుంటున్నాం, స్టంట్లు వేయాలన్నారు, చాలా రిస్కీగా ఉంది, చాలా కాస్ట్ చెప్తున్నారు. అదేంటి సరే నాకు అంటే మన జీవితంలో మనకి కొన్ని వరాలు దొరుకుతాయి. ఆ వరాలు ఏంటి అంటే దేవుడు ఇచ్చిన వరాలు ఏదో మ్యాజికల్గా అవి ఉండవు, మనుషుల రూపంలో ఉంటాయి. అలా నా జీవితానికి దొరికిన ఒక వరం ఆదర్శ్ అన్నపరెడ్డి అని ఒక డాక్టర్. ఆయన ఎవరో కాదు, మన సన్షైన్ గురువారెడ్డి గారి అబ్బాయి. అలాగే లిటిల్ సోల్జర్ సినిమాలో నా చెల్లిగా యాక్ట్ చేసిన బన్నీ కావ్య వాళ్ళ సొంత అన్నయ్య. సో తను నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. ఇంకా అసలు అది ఒక వేరే లెవెల్. అది నాకు ఎంత ఇష్టమైన తర్వాత దాదాపు ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయాలి మనం. సో తన ద్వారా నాకు అక్కడ డాక్టర్స్ చాలామంది కాంటాక్ట్ ఉంటాయి. లేదమ్మా నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు, నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళతో మాట్లాడితే ఆయన అద్భుతంగా ట్రీట్ చేశారు. వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా తక్కువ కాస్ట్లో చాలా సేఫ్గా 2 స్టంట్స్ వేసి ఆయన హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. సో అది నేను చేశాను అనుకుంటుంది, నేను చేసిన డాక్టర్లు చేశారు, ఆదర్శ వల్ల అయింది పని. అది అప్పటికి మీ ఇద్దరికి కొంచెం డిస్కషన్ హౌస్లో అది క్యారీ చేసేవాళ్ళని. దాని తర్వాత మంచిగా అనిపించింది. మంచి సర్కిల్ బాలాదిత్య కానీ బాగా పొగిడింది అన్న మీ గురించి. పొగిడిందంట? ఓకే. అవన్నీ హౌస్లో ఉండేవి, హౌస్ వర్కే, బయటకు వచ్చాక అయిపోతాయి. కాదన్న బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? నాకే కాదు ఎవరికి కూడా. బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ. అంటే మళ్ళీ మనం ఉన్నాం అనేది మనం తెలియని వాళ్ళందరికీ మళ్ళీ గుర్తొస్తాం. సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ, ఇట్స్ నాట్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆపర్చునిటీ. బిగ్ బాస్ చేయడం వల్ల సింగర్ల పాటలు ఆపర్చునిటీలు వస్తాయి, యాక్టర్లకి వేషాలు వస్తాయి, అలా ఉండదు.
మేబీ అప్పటిదాకా పాపులర్ కాని వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా కొత్త వాళ్ళకి రావచ్చు కానీ బట్ జనరల్గా అంతకుముందు ఆల్రెడీ పాపులర్గా ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ వల్ల కొత్తగా ఆపర్చునిటీస్ రావు నాకు తెలిసి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా వెళ్ళానన్న ఫీల్ ఏమైనా వచ్చింది అన్న నీకు? లేదు, రాలేదండి. నేను చాలా ఎంజాయ్ చేశాను బిగ్ బాస్. మీరు ఎంజాయ్ చేశారు, బట్ బయట ఆడియన్స్కి లైక్ బాలాదిత్య ఏంటి ఇలా ఉన్నాడు అంటే కొంతమంది మంచిగా అనుకున్నారు, కొంతమంది అరే ఎందుకు ఇలా ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ ఇలాగా లైట్ తీసుకోవడం, ఎందుకు ఇలా చేశారనే కొన్ని టాక్ కూడా మారింది. అంటే దానివల్ల ఏమైనా ఇబ్బంది అయ్యిందా నీకేనా బయట అనేది? ఎవరికైనా సరే బయటకు వచ్చి చూసుకున్న తర్వాత, అసలు నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళావు కాబట్టి ఒక విషయం చెప్తున్నా. వాట్ పీపుల్ సీ ఇన్ బిగ్ బాస్ ఈజ్ రియల్ బట్ నాట్ యాక్చువల్. తేడా ఉంది రెండింటికి. ఏమిటి తేడా అంటే అదేం స్క్రిప్టెడ్ కాదు, మనకేం చెప్పరు, అది జరిగింది రియలే కానీ యాక్చువల్ కాదు. ఎందుకు యాక్చువల్ కాదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను 10 పాయింట్లు మాట్లాడుకున్నాం. 10 పాయింట్లు మాట్లాడుకోవడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నన్ను లేపాలి, నువ్వు మాట్లాడిన 9 పాయింట్లు రాకుండా నా ఒక్కడి 9 పాయింట్లు వచ్చి నువ్వు చిరాకు వచ్చి లేచి వెళ్ళిపోయావు. ఆదిత్యన్న ఏం మాట్లాడాడబ్బా అసలు శివకి మాట్లాడడానికి లేచి వెళ్ళిపోయాడు అని ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఇప్పుడు ఇది రియలే బట్ యాక్చువల్లా కాదు. అంటే అన్నీ ఇలా చేస్తారని చెప్పట్లా, కుదరదు కూడా. ఒక్కొక్కసారి వాళ్ళకి కొంత చూపించాలంటే చాలా లేపాలి. ఆ ప్రహసనంలో ఏమవుతుందంటే చూసుకునే ప్రతివాడు ఇదేంటి నేను ఇలా కనిపించానా, ఇది ఇలా అయిందా, ఇది ఎలా అనిపించిందా అని ఒక షాక్లో బాధపడతారు. అది కొన్నాళ్ళు ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, నేననే కాదు ఎవరికైనా ఆ ఫీలింగ్ కనిపిస్తుంది తప్ప. బిగ్ బాస్ హౌస్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నేనే కదా అగైన్ ఎవరికైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టేక్ ఇట్. ఏ మనిషి కూడా సంపూర్ణంగా మంచివాడు కాదు, సంపూర్ణంగా చెడవాడు కాదు. ప్రతి మనిషి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ మంచితనం చెడతనం బయటపడుతూ ఉంటుంది. సో నన్ను ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు మనం ఒకళ్ళ గురించి అనుకుని ఒపీనియన్స్ ఫామ్ చేసిన వల్ల ఊరిగేది ఏమీ ఉండదు. సో నాకు అందుకనే నేను దానివల్ల పెద్ద ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే మన ఐడ్రీమ్ టిఎన్ఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ అది ఉండే ఏమైందన్న? యాక్చువల్గా నాకు అంటే ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఐడ్రీమ్ అనగా నాకు ముందు ఇప్పుడు ఆయన గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన పాపం ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆయన కోవిడ్ టైంలో మే మంత్లో ఆయన కాలం చేశారు. నాకు మార్చ్లో ఫోన్ చేశారు ఒకసారి. ఫోన్ చేసి ఇలాగ బాలాజీ గారు మీరు చేద్దాం అనుకుంటున్నాం అంటే చాలా సంతోషం సార్ అని పాయింట్స్ మాట్లాడుతూ డిస్కషన్లో తెలిసిన విషయం ఏంటంటే June 13th నేను చెప్పాను ఆయనకి, March 10th నా బర్త్డే అండి, June 13th యాక్టర్గా నా బర్త్డే అండి. అవునా సార్ ఎన్ని పూర్తి అవుతున్నాయంటే 30 ఏళ్ళు పూర్తి అవుతున్నాయండి అన్న. సార్ అదిగా సార్ అకేషన్ అయితే ఇది కాదు ఇలా కాదు, నేను మీ గురించి ఇంకా చాలా పాయింట్స్ రాసుకుంటాను, మీరు నాకు క్లారిఫై చేయండి, ఎందుకంటే మనం ఒక 3 hours షో చేద్దాం. సార్ 3 గంటలు ఎవరు చూస్తారు సార్? కాదు కదా సార్, అంటే మీకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి జర్నీ ఉంది కదా, సో నేను ఒక్కొక్కరి గురించి కాయిన్ చేస్తున్నా, చూసేవాళ్ళు చూస్తారంటే దాని ఉంది, ఒక రికార్డ్లో ఉంటుంది కదా. 30 years ఆఫ్ జర్నీ గురించి మీరు డీటెయిల్గా మాట్లాడడం అనేది మీకు మెమరీగా ఉంటుంది, ఆడియన్స్కి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కదా మీ నుంచి అని చెప్పి ఆయన ఆల్మోస్ట్ ఒక 1-2 months చాలా కాన్స్టెంట్ టచ్లో ఉండేవారు. సార్ ఈ పాయింట్ అనుకుంటాను, ఇది నిజమేనా, ఇలా జరిగిందా, ఏదో బంగారు బ్లడ్ షూటింగ్ అప్పుడు హీరోయిన్ కోసం బిస్లరీ బాటిల్స్తో ఆవిడ స్నానం చేసింది చెప్పి పెద్ద టాక్ వచ్చింది కదా, నిజమేనా, నేను ఆ సినిమాలో ఉన్నాను అంటే నేను అరే ఈ పాయింట్ నీకు ఎలా తెలిసింది అనుకునే అంశాలు చాలా ఆయన రీసెర్చ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన మేలో కాలం చేశారు. నాకు అసలు అంటే అఫ్కోర్స్ ఆయన లూజింగ్ హిమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ పెయిన్. దట్ టు ఆయనతో నాకు మెమరీ ఉంటే బాగుండేది అనుకున్నాను, అది మిస్ అయిపోయింది అని. ఈజ్ అ వండర్ఫుల్ జర్నలిస్ట్. ఆయన గొప్ప క్వాలిటీ ఏంటంటే చిన్న డీటెయిల్స్ కూడా బాగా నోట్ చేసుకుని ఆయన అడుగుతారు. ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ హిస్. ఇప్పుడు 33 years అన్నా నీ ఇండస్ట్రీ జర్నీ? ఈ June 13th 35th ఇయర్లోకి ఎంటర్ అవుతాను. 35th ఇయర్లో. ఎలా ఉందన్న ఈ 35 సంవత్సరాలు నీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్? అద్భుతంగా. ఇప్పుడు ఎంత బిజీ అన్న ఇండస్ట్రీ? ఇప్పుడు నాట్ బిజీ నువ్వు అంటే సినిమాల పరంగా కంప్లీట్ బిజీ ఏం కాదు నేను. అంటే నాకు ఇంకా మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నాను నేను అపార్ట్ ఫ్రమ్ అన్ యాక్టర్. సో ఆ రకంగా ఐఎమ్ కీపింగ్ బిజీ తప్పితే సినిమాల పరంగా నాకు యాక్చువల్గా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉండాలని కోరిక, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఎందుకన్నా గ్యాప్ రావడానికి కారణం? గ్యాప్ రావడానికి కారణం నేను చదువుకోవాలనుకున్నా. బికాజ్ నేను చంటిగాడ్ సినిమా నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ 17, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాకు 98.3% వచ్చింది మా గ్రూప్లో. అబ్బో. సో అప్పుడు బిట్స్ పిల్లని అప్పుడే ఇంటర్మీడియట్లో. అవును, అప్పుడే 98లో మ్యాథ్స్ 100 నేను, ఇంటర్లో 150. సో నా గ్రూప్కి వచ్చిన పర్సంటేజ్ అప్పట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి బిట్స్ పిలానీలో ఎంట్రన్స్ ఉండే సీట్ ఇచ్చేవాళ్ళు. అప్పటికే సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు.
సో మా మదర్కి నేను పిలానీలో చదువుకోవాలి, బిట్స్లో చదువుకుంటే మంచి ఫ్యూచర్ బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది అని ఆవిడ తాపత్రయం. కరెక్ట్గా ఆ టైం చండీగఢ్ సినిమా వచ్చింది. నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను బిట్స్కి వెళ్ళలేదు అప్పుడు. మా అమ్మ చాలా బాధపడింది. అరే నువ్వు చదువుకోవాలిరా, లైఫ్లో చదువు ఉండాలి, అది చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి, చాలా విషయాలు తెలుసుకుంటావు, ఆ నాలెడ్జ్ కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి నీకు. పైగా చైల్డ్హుడ్ నీ 70% ఆఫ్ చైల్డ్హుడ్ నీకు స్కూల్ లేదు అసలు. సో యూ డోంట్ నో అసలు, నీకు ఆ అవగాహన కంప్లీట్ లేదు. అట్లీస్ట్ డిగ్రీ వరకు అయినా, ఇంజనీరింగ్ వరకు అయినా ప్రాపర్గా చదువుకుని తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అనుభవం తెచ్చుకుని డబ్బులు సంపాదించుకుని నీకంటే ఒక ధైర్యం తెచ్చుకుని దెన్ 25 or 26 అప్పుడు ఎంటర్ అవ్వు. ప్లస్ నీలో కూడా ఒక మ్యాన్లీనెస్ ఉంటుంది. చిన్న కుర్రాడు ఈ టైంలో ఇప్పుడు ఈ అబ్బాయి హీరో అంటే నేను అప్పుడు మై ఆన్సర్ వాజ్ రెండు చెప్పాను, అమ్మ నేను చిన్న కుర్రాడు అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు చిన్న కుర్రాళ్ళే హీరోగా వచ్చి ట్రెండ్ నడుస్తుంది. అప్పుడు ఆయన మన ఉదయ్ కిరణ్, తర్వాత తరుణ్, ఆయన తారక్ అన్న అప్పుడప్పుడే ఫ్రెష్గా వస్తున్నారు. తనీష్ ఇంకా రాలి అప్పటికి, తనీష్ ఇంకా రాలి. తారక్ అన్న, మన అల్లు అర్జున్ ఆయన అప్పుడే లాంచ్ అయ్యారు. సో సేమ్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ 2003 ఆయన కూడా. సో ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఈ ట్రెండ్ ఉంటుందో లేదో, అండ్ ఇక్కడ మనకేమీ వెనకాల ఎవరు లేరు మనల్ని పెట్టి సినిమాలు తీయడానికి. సో దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ నా ఉద్దేశం. రెండో విషయం అంటే నేను ఇప్పుడు చదువుకోవట్లేదని ఫీల్ అవుతున్నాను కదా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ నేను ఒక ప్రాపర్ క్వాలిఫికేషన్తో నా లైఫ్ నేను ఫుల్ఫిల్ ఇట్, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పడం వల్ల నేను 1940లో గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. సో దెన్ ఐ టుక్ అ బ్రేక్. ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే అప్పటికే 25 ఏళ్ళు దాటిపోయినాయి. 25 దాటలే, ఇంకా 20 దాటేసాయి. 2024లో ఉన్నాను అప్పుడు, 2009 అనుకుంటుంది. సో 24. సో ఐ థాట్ ఈ ఏజ్ దాటితే ఇంకా చదవడం కష్టం. చదువు మనకు అంటే అప్పటికే 6 ఏళ్ళు హీరోగా చేసిన వాడిని, అప్పటికే కష్టం, ఇంక ఈ ఏజ్ దాటితే ఇంకా కష్టం అని చెప్పి ఇంకా దెన్ ఐ టుక్ అ బ్రేక్ తీసుకుని కంపెనీ సెక్రటరీ అయినా కోర్స్ చేశాను. కంపెనీ సెక్రటరీ అంటే మనకి ఇప్పుడు సిఏ లాగో, సిఎస్, ఐసిడబ్ల్యూఏ ఈ మూడు కూడా సిస్టర్ కోర్సెస్. సో అలాగా సిఎస్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా సిఏ స్టూడెంట్స్కి మీరు? అవును, సిఏ వాళ్ళకి ఫ్యాకల్టీగా ఉన్నారు ఇప్పటికీ. 2013లో స్టార్ట్ చేశాను. సిఏ ఇంటర్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మ్యాథ్సే, అది కూడా మ్యాథ్స్ బేస్డ్. సో ఆ ఫైనాన్స్ సబ్జెక్ట్ అది, ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేను గత 12 ఏళ్ళుగా టీచ్ చేస్తున్నా. కొన్నేళ్ళు ఫిజికల్ చెప్పాను రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడలో. ఇప్పుడు వన్ ఫిన్ ఇండిగో లెర్న్ అని ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అనమాట. కాదండి, మీరు సిఏగా ఎందుకు చేయరు మరి జాబ్? చెప్తున్నా కదా, నా ప్యాషన్ అది కాదు. ఉద్యోగం అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఆ పని చేసే వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. దట్ డజంట్ గివ్ మీ హై. అప్పుడు నేను కొన్నాళ్ళు సీరియస్గా జాబ్ ట్రై చేశాను, ప్రాక్టీస్ పెట్టాను, ఉద్యోగం చేశాను. ఇక్కడ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అక్కడ లేదు. మొత్తం వర్క్ అంతా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ వర్క్ మొత్తం మీకు వచ్చు. ఏది? సిఏకి సంబంధించిన మొత్తం. సిఏ కాదు, సిఎస్ అంటే ఒక లీగల్ సైడ్ ఆఫ్ సిఏ అనుకో. అంటే మోర్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన లీగాలిటీ ఆఫ్ కంపెనీ చూసుకునే వ్యక్తి. కాకపోతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి సిఏకి, సిఎస్కి, ఐసిడబ్ల్యూఏకి సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి. అందుకని నేను సిఏ వాళ్ళకి అంటే సిఎస్ కూడా టీచ్ చేశాను, బట్ సిఏకి ఎక్కువ కాలం చేశాను. ఓకే. అంటే 41 సినిమాలు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ అంతే. 41 సినిమాలు, 6 భాషలు. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. ఎలా అన్న అప్పుడు వేరే లాంగ్వేజెస్లో అప్పట్లో నా ఆఫర్లు అంటే అప్పట్లో ఎందుకు వచ్చిందంటే ఆఫర్ నాకు 90s టైంలో టిల్ ఆల్మోస్ట్ 2000 వరకు అన్ని ఇండస్ట్రీస్కి చెన్నై హబ్. అక్కడ మెడ్రాస్లోనే నీకు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీ అక్కడే ఉండేది. ఎంతమంది లేరు అక్కడ తెలుగు, ఇప్పటికీ ఇంకా చాలా మంది ఉండిపోయారు. సో మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అలాగా నాకు చాలామంది హిందీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి, అంటే అక్కడ యాక్టర్స్ పికప్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. సో అలాగా ఆ టైంకి అక్కడ హబ్ కాబట్టి నాకు ఐ గాట్ ది ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఒక సినిమా తర్వాత ఒక సినిమా, అంతే కదా. ఇప్పుడు భాషలు ఎలా వస్తాయి మనకి? వచ్చా అన్న నీకు ఇప్పుడు 6 భాషలు? 6 భాషలు రావు. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ వచ్చు. మరి ఎలా మేనేజ్ అన్న? అప్పుడు నేర్చుకుంటాం, బట్టి నేర్చుకుంటాం అంతే అప్పటికప్పుడు. ఇప్పుడు బాలాదిత్య అంటే బాలనటుడు కాబట్టి బాలాదిత్య కాదు. ఒరిజినల్ నా పేరులోనే ఉంది. కాకపోతే అది చిన్నప్పుడు మాస్టర్ ఆదిత్య అని పడేది. ఇప్పుడు నన్ను మామూలుగా పిలవడం కూడా అందరూ ఆదిత్య అని పిలుస్తారు ఎక్కువ. ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఏంటంటే నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఆదిత్య ఓమన్ ఆయన హీరో ఉన్నారు. అవును. ఆయన ఉన్నారు. తర్వాత
మన ఆది పెనిశెట్టి అన్నయ్య ఉన్నాడు, మన సాయి కుమార్ గారు అబ్బాయి ఆది ఆయన ఉన్నారు. సో మళ్ళీ చాలా ఆదిత్య కన్ఫ్యూజన్ అయిపోతుంది అని చెప్పి, సరే బాల ఎలాగో ఉంది కదా అని బాల ఆదిత్య అని అప్పుడు దాన్ని అటాచ్ చేసాం. ఒరిజినల్ ఉన్న పేరు రికార్డ్స్ అయితే ఉంది పేరు, కాకపోతే చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ స్క్రీన్కి కానీ బాల ఆదిత్య అని చెప్పి ఇలా సరే అది కూడా కలిసిపోయింది, కలిసి బాలనటుడు కాబట్టి బాల కలిసి అంటే హీరోగా సినిమాలు చేసి హీరో ఎందుకని ఆపేసినావు మళ్ళీ అలా కంటిన్యూ చేయలేదు? అంటే ట్రెండ్ మారుతున్న కొద్ది. అంటే ఇప్పుడు సిఎస్ చదవడం కోసం అని చెప్పి నేను ఒక అది చాలా టఫ్ కోర్స్. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక గ్రూప్లో 4 పేపర్లు ఉంటాయి, ఒక పేపర్ పోయింది అనుకో 4 మళ్ళీ రాయాల్సిందే, మిగతా 3 పాస్ అయినా సరే. సో అలాగా చాలా చాలా కష్టం అని చెప్పి నేను కంప్లీట్గా మానుకుని మొత్తం ఇండస్ట్రీకి అసలు నేను సినిమాలు చూడలే. నేను సిఎస్ పాస్ అయ్యే వరకు సినిమాలు చూడడానికి కొంతకాలం చూడలేదు. సిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ ప్రిపరేషన్ ఉన్న టైంలో 15 నెలలు నా జీవితంలో నేను సినిమా థియేటర్కి వెళ్ళకుండా ఉండడం అంటే అది నాకే చాలా పెద్ద ఇది. బట్ అది అలా తపస్సులో చదివితే కానీ అవ్వదు. సో అలాగ బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్ అలా ఎక్స్టెండ్ అయిపోయింది. మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. సో కాబట్టి తప్ప నేను చదువుకోవడం కోసం బ్రేక్ తీసుకున్నాను. చదువు అయిపోయింది, అప్పటికే మర్చిపోయాను. 4 ఏళ్ళు అయిపోతే ఆబ్వియస్లీ మర్చిపోతారు కదా. కానీ అప్పటికిప్పటికి ఇండస్ట్రీ చాలా మారింది కదా, చేంజెస్ చూసాను. చాలా మారింది. ఏమేమి చేంజెస్ చూసావు అన్న ఇండస్ట్రీలో నార్మల్గా? మోర్ ఆఫ్ నా అవగాహనలో ప్యాషన్ ఎప్పుడు తగ్గలేదు. కాకపోతే అప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు మేకింగ్ అనేది. ఇప్పుడు మేకింగ్ చాలా మందికి తెలిసింది, వాల్యూమ్ ఆఫ్ మేకింగ్ పెరిగిపోయింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అప్పుడు గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు చాలా ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఉండేది, షూటింగ్ డేస్ తక్కువ ఉండేది. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ కన్నా షూటింగ్ డేస్ ఎక్కువైపోతున్నాయి. అదొక్కటే నాకు తెలుసు. బట్ అదర్వైజ్ యాజ్ డేస్ ఆర్ పాసింగ్ ఎలాగైతే అన్ని ఇండస్ట్రీస్ గ్రో అవుతున్నాయో సినిమా ఇండస్ట్రీ కూడా గ్రో అయింది. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ లాస్ట్ ఒక 10 yearsలో అయితే మాత్రం థ్యాంక్స్ టు పీపుల్ లైక్ రాజమౌళి గారు ఏ స్థాయికి వెళ్ళింది. ఆయన గేట్లు ఓపెన్ చేశారు అండ్ ఫాలోడ్ బై ఆల్ ది వండర్ఫుల్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. సో దట్ ఈస్ అ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. సో అదర్వైజ్ కంప్లైంట్స్ అయితే ఏం లేవబ్బా కాదు. బట్ ఇలాంటి వాళ్ళు పీపుల్ హూ ఆర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ క్వాలిటీ ఫిల్మ్స్ వాళ్ళు మాత్రం స్టిల్ దే స్టిక్ టు గ్రౌండ్ వర్క్. కాదన్న, ఇప్పుడు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి డైరెక్టర్లు అందరితో పరిచయం ఉంది, యాక్టర్స్తో పరిచయం ఉంది. రీసెంట్ ఎందుకన్నా స్క్రీన్ మీద తక్కువ కనిపించట్లా? రావట్లేదు ఆపర్చునిటీస్. అంటే మీరు వెళ్ళి అడగట్లేదా, లేకపోతే అడిగినా కూడా ఇది ఉంటుందా? నేను నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. అంటే నేను ప్రయత్నం చేయడం ఎంతవరకు చేయగలను? పలానా వాళ్ళని కలిసి సార్ నేను ఇలాగ చేస్తున్నానంటే మళ్ళీ చేస్తున్నాను, నేను ఓన్లీ హీరోని అనుకోవట్లేదండి, ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్. ఇప్పుడు మనకి ఇందాకే సినిమా చూసి వస్తున్నా, నేను చెప్పాగా కోర్టు సినిమా చూసి వస్తే నాకు శివాజీ అన్నయ్యని చూస్తే ఎంత ఆనందం వేసిందో. ఎంత బాగా చేశాడు సినిమాలో, అసలు ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఆయన చేయడం ఒక ఎత్తు, ఆయన చూసిన తర్వాత అసలు నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ని మన వాళ్ళు ఇంకా వాడుకుంటారు, మిస్ అవ్వరు అని మరొక్కసారి ప్రూవ్ అయింది. సో ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నాను అంటే, నేను ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ జగత్ బాబర్ ఉన్నారు, ఆయన ఒక టైంలో హీరోగా చేసిన మనిషి. బట్ మోర్ దెన్ హీరోస్ దే ఆర్ పర్ఫార్మర్స్. ఒక శివాజీ అనే ఇందాక మనకి ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఒక మనకి హిందీలో చెప్పాలంటే మన ఎందుకు దర్శి కూడా అంతే, దర్శి ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అఫ్ కోర్స్ హీ బికమ్ ఏ హీరో నో డౌట్, బట్ హీజ్ అ వండర్ఫుల్ యాక్టర్ యాజ్ సచ్. అలాగే అదే సినిమాలో హర్షవర్ధన్ గారు ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఆయన. అలాగే మన మురళీ శర్మ గారు ఉన్నారు. మన తెలుగులో పేర్లు చెప్తాను. హిందీకి వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నజరుద్దీన్ షా గారు ఉన్నారు. హీఈస్ నాట్ ఎ హీరో, హీఈస్ మోర్ అన్ యాక్టర్. సో నేను వాళ్ళతో పోల్చుకుంటున్నాను కాదు, ఐ వాంట్ టు వాక్ ఇన్ ద లైన్స్ ఆఫ్ దీస్ పీపుల్ టు బీ ఏ మోర్ అన్ యాక్టర్, పర్ఫార్మర్గా ఉందాం అనుకుంటున్నానండి. పొలిమేర కూడా చేశాను కదా రీసెంట్ పాస్ట్లో. సినిమా హిట్ అయింది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది సినిమా పరంగా హిట్ అవచ్చు కానీ పర్సనల్గా ఎవరికి దానివల్ల కాల్ బ్యాక్ రాకపోవచ్చు. సో అలాగా నాకు పొలిమేర చేసిన తర్వాత కూడా నేను ఊహించిన స్థాయికి, అంటే నేను ఊహించినట్టే నాకేమో ఫైట్లు డ్యాన్సులు కావాలి కాదు, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావాలి, గుర్తింపు ఆ సినిమా కావాలి. ఇప్పుడు ఎలాగైతే నేను ఇందాక కోర్టు గురించి చెప్పాను, అలాగా అలాంటి కథలు రాగలిగితే, అలాంటి క్యారెక్టర్స్ రాగలిగితే ఆర్టిస్టులకి ఏంటి అందరికీ మంచి పని ఉంటుంది. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉందో అసలు. చెప్తారు కదా, ఆల్ క్రాఫ్ట్స్ హావ్ డన్ వండర్ఫుల్ జాబ్. సో అలాగా మనకి నిజంగా అలాంటి, సో చెప్పొచ్చు అంటే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. సో ఎప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఎవరినైనా నేను కలిసినప్పుడు అయితే పని కట్టుకుని ఫోన్ చేసావు నేను ఇలా ఉన్నానంటే ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ బ్యాక్, మన దాంట్లో ఏమంటే చెప్పండి అని. యూ నేమ్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో డైరెక్టర్లు ఎవరని చెప్పు, ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, కమ్యూనికేట్ చేసి. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఆ సందర్భం రావాలి.
పలానాడు ఉన్నాడు, మనం వీడిని వాడుకుందాం అని గుర్తు రావాలి. సో ఇట్స్ ఆల్ ఫేట్. గుర్తొచ్చి ఒక్కరు చేశారనుకో, దెన్ ఇట్ విల్ స్టార్ట్ రికరింగ్. కాదన్న, ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఇలా ఫేడ్ అవుట్ అయిపోయారు, వాళ్ళు ఎందుకులే మనం ఇప్పుడు ఎందుకు అవసరం. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్లో ఉన్నారు యూట్యూబ్లో కానీ ఇలా ఇన్స్టాలోనే వీళ్ళు, లేకపోతే కామెడీ షోస్లో వీళ్ళు యాక్టర్లు ఇలా తీసుకుంటున్నారు కదన్న. దానివల్ల మిగతా సీనియర్ యాక్టర్లకు కానీ ఇలా మీలా అప్పటి నుంచి ఉన్న అన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి యాక్టర్కి ఛాన్సెస్ తక్కువ అవుతున్నాయి కదా. ఇది ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఉండేది కదా. కేవలం సినిమా ఇండస్ట్రీలోనో లేకపోతే ఇంకో చోటనే కాదు. ఎనీబడి వాంట్స్ హూస్ బిజీ, ఎనీబడి వాంట్స్ హూస్ బిజీ, అంతే కదా. కానీ మీకున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, అదే అంటున్నాను. మార్కెట్లో ఎంతవరకు హ్యాపెనింగ్ ఉన్నారని చూస్తారు కొంతమంది లెక్క. బట్ అలానే అనుకుంటే ఇవాళ శివాజీ ఇలాంటి వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ. యూ వుడెంట్ హావ్ కమ్ బ్యాక్. సో సంబడీ హ్యాస్ టు థింక్. ఎవరో ఒకరికి ఐడియా రావాలి. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్కి కాస్టింగ్ అనుకున్నప్పుడు ఆప్షన్స్ రాసుకుంటారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ ఉంది, సినిమాలో హాఫ్ అన్ అవరే ఉంటుంది కానీ చాలా మంచి స్కోప్ ఉంది, ఈ క్యారెక్టర్ సూటబిలిటీలో ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్టులు ఎవరు, ఒక నవదీప్ లేకపోతే ఒక బాలాజిచ్చో లేకపోతే ఒక శివబాలాజీయో అని వాళ్ళకి గుర్తు రావాలి. లేదు ఈ మధ్యకాలంలో కనబడిన వాళ్ళు ఎవరు కావాలి, మనకి మంచి పర్ఫార్మర్ ఎవరు కావాలి, చాలా కాలం అయింది బాలాజీ ఇతను పనికి వస్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి అని తట్టగలిగే తట్టాలి. మనం అలా గుర్తు రాగలిగితే ఎవరో ఒకరికి ఒకటి రాగలిగితే ఒక్కడు వచ్చినా చాలు, అది పండాలి. మనకి సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇట్స్ ఆల్ అంటే చాలా విషయాలు కలిస్తే కానీ ఒక సక్సెస్ రాదు. అందుకే సక్సెస్ చాలా తక్కువ మనకి. సో అలా అన్నీ కుదరాలి. అంటే మీ అన్నయ్య గారు హీరోగా చేసిన సినిమా అంటే రిలీజ్ ఉదయంగా అయిపోయిందంటే ఏంటన్నది? అందం సినిమా పేరు. 2001 May 9th ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. సంతోషం సినిమా ఉంది కదా నాగార్జున గారు, సంతోషం సినిమాతో పాటు రావాల్సిన సినిమా ఇది, సేమ్ డే. సో ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళ ఎందుకు చేయలేదో నాకు తెలియదు కానీ, సో పోస్టర్లు పడిపోయి ఆడియో రిలీజ్ అయిపోయింది. చాలా గ్రాండ్గా చేశారు ఆడియో రిలీజ్, చాలా మంది పెద్ద వాళ్ళు గెస్ట్లుగా వచ్చారు, అంతా అయిపోయింది. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, చాలా కామెడీ సినిమాస్ చేశారు శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య. సో హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సో రావాలి, సడన్గా సినిమా రాలేదు. అసలు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాల్సిన మామూలు షాక్. పాపం ఆల్మోస్ట్ 1 year హీ వాజ్ ఇన్ డిప్రెషన్. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా ఎవరికైనా కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్. హిట్ ఫ్లాప్ వచ్చిన తర్వాత సినిమా అయిపోయిందంటే ఎంత బ్యాడ్ నేమ్, ఎంతమంది డబ్బులు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు, సినిమా అయిపోయింది. ఆల్బమ్ చాలా మంచి ఆల్బమ్, నాకు ఇప్పటికీ పాటలు గుర్తున్నాయి. దాంట్లో ఒక పాట ఉంటుంది, నింగికి రంగుల హరి విల్లందం, నేలకు తొలకరి చిరు జల్లందం, నీరెండకు నిగనిగలద్దే నీ అందం, అప్పుడే విరసిన అరవిందం, ప్రేమదాని మకరందం, ఆ మకరందం నిండిన హృదయం, సత్యం శివం సుందరం. చాలా మంచి ఆల్బమ్ యాక్చువల్గా. ఈ పాట ఎంఎస్ రెడ్డి గారు రాశారు. సో మంచి హిట్ ఆల్బమ్ అప్పట్లో అది. అది మళ్ళీ రిలీజ్ చేయడం, ఓటీటీకి ఇవ్వడం. అప్పట్లో ఓటీటీ ఇప్పుడు 2001 అదే ఇక్కడ ఓటీటీ ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు వచ్చినాయి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు అయిపోయి ఉన్నాయి. సో అది హీరోయిన్స్ అందరినీ అక్క అక్క అలా పిలవడం ఏంటన్నా నార్మల్గా? ఎందుకన్నా? మరి నేను పిల్లాను కదా అప్పుడు. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన వాళ్ళ హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు, రామకృష్ణ గారు, రంభ గారు, వాళ్ళందరితో నేను ఇట్లా ఆడుకునేవాడిని. నా క్యారెక్టర్లు కూడా ఎలా పడేవంటే ఏదో 1 day 2 days కాదు, 15 రోజులు 25 రోజులు ఉండేవి. ఆబ్వియస్లీ ఒక ర్యాప్ డెవలప్ అవుతుంది. రోజు సెట్లో కూర్చున్నాయి. బంగారు కూడా అయితే 3 నెలలు ఉన్నాం అక్కడ సెట్లో. సో వాళ్ళని ఇంకా అక్క అని అడ్రస్ చేస్తారు, అంతే కదా. అవును, ఇప్పటికీ స్టిల్ పిలుస్తుంటారు కదా నా రిలేషన్. అంటే రోజా అక్క అయితే నేను ఎప్పుడు కలిసినా కూడా అక్క అని పిలుస్తాను. రంభ గారిని కలిసింది లేదు, చాలా కాలం అయింది. కలిసినా కూడా అక్క బాగున్నారని అంటాం కదా. రిలేషన్ ఉందా అన్న? ర్యాప్ ఉందా ఇప్పటికీ? ఎవరితో? రోజా గారితో. అందరూ ఓన్లీ రోజా గారితో? అప్పటి వాళ్ళల్లో రోజా గారితో అంతే, ఇంకెవరితో? ఇంకా మిగతా వాళ్ళు తక్కువ. రామకృష్ణ గారు 2 సార్లు కలిసారు. అప్పుడు కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు గుర్తుపట్ల. నేను పలానా, ఒరే నువ్వా, నువ్వు ఎంత టార్చర్ చేసేవాడు చిన్నప్పుడు, అసలు ఎంత అలరవాడు నువ్వు అని చెప్పి ఆవిడ ఒక షేర్ చేస్తుంది పక్కన. చెప్తున్నారు బ్రాట్ హీజ్ అమ్మో అని చెప్పి చాలా అలర్ చేసేవాడిని. సో అలాగా ఆవిడ, ఆమని గారు. సో ఇలా వీళ్ళు చిన్నపిల్లాడు అక్కనే పిలుస్తారు కదా. కానీ అది ఇప్పటికీ అలా కంటిన్యూ అయిపోతుంది, అంతే కదా. ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది కదా.
చిరంజీవి గారు ముందు విఎన్ స్టెప్ మ్యాచెస్ అప్పుడు స్టార్ క్రికెట్స్ అప్పుడు ఉన్న టైంలో వేసారంట, ఏంటన్న రియాక్షన్ అప్పుడు? అది నా లైఫ్లో నేను మర్చిపోలేని వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అందరిలాగే నేను కూడా ఆయనకి విరామని. అయితే క్రికెట్ మ్యాచ్ అవుతుంటే వెంకటేష్ గారికి అనుకుంటా చిన్న ఇంజురీ అయింది. ఇంజురీ అయితే మ్యాచ్ ఆపేశారు. సో మరి ఆడియన్స్ వేల మంది ఉన్నారు అక్కడ గోల్డ్. సో వాళ్ళకి మరి ఎంటర్టైన్ అవ్వాలని చెప్పి పాటలు ప్లే చేశారు. ఆ పాటలు నడుస్తున్నాయి. నేను చిరంజీవి గారి పక్కన ఉన్నాను, ఆయన పక్కన నుంచి అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది ఆయన, వెంకయ్యకి ఎలా ఉంది ఏదో అనుకుంటున్నారు. సడన్గా దాయిదైతామా పాట ప్లే అయ్యింది. దాయిదైతామా పాట ఒక్కసారి ఈయన మాట్లాడుతూ సడన్గా ఈ పాట స్టార్ట్ అందరూ ఆడియన్స్ అరిచారు. ఈయన ఒకసారి ఏంటి అరుస్తున్నారంటే దాయిదాం పాట, ఓకే ఓహో ఇందుకా అనేది ఆయన చిన్న ఇలా అంటున్నారు. నేను ఇప్పుడు చిరంజీవి గారు వీణ స్టెప్ వేస్తారు, అసలు చిరంజీవి గారు వీణ స్టెప్ వేస్తుంటే లైవ్లో పక్క నుంచి ఫస్ట్ అతి దగ్గరగా చూస్తాను నేను అన్న ఒక ఎక్సైట్మెంట్లో ఉన్నా. మ్యూజిక్ వస్తుంది, అదే వస్తుంది, మ్యూజిక్ వస్తుంది కదా, అంటున్న టైంలో నేను ఆయన కోసం ఎదురు చూస్తా. వీణ స్టెప్ వచ్చా సార్, వీణ స్టెప్ వచ్చా సార్, వేసి సార్ ఏ బాయా అని నేను కరెక్ట్గా టైంకి అని వేయంగానే ఎదురుగుంటా ఆడియన్స్ అందరూ ఒక సముద్రం అలా లేచి పడితే ఎలా ఉంటుంది, ఒక్కసారి అలా లేచి పడ్డారు. ఆయన గొప్పతనం ఏంటంటే సమయస్ఫూర్తి. అది అవ్వంగానే వెంటనే నా 2 భుజాలు పట్టుకుని ఇటు తిప్పి ఇటు చేయి అన్నారు. బీట్ అయిపోయింది, యాక్చువల్గా బీట్ అయితే అయిపోయింది, బట్ హీ వాంటెడ్ టు జస్టిఫై ఆల్ 4 sides. ఇటు తిప్పి అంటే చిరంజీవి గారు మన భుజం మీద చెయ్యేసి పట్టుకుని తిప్పి చెయ్యి అని ఆయన చప్పట్లు కొడుతూ ఆయన విజిలేస్తూ, ఇటు పక్క వాళ్ళందరూ మళ్ళీ ఒక ప్రవాహం, మళ్ళీ ఇటు తిప్పి ఇటు చేయి, ఇటు తిరిగి ఇటు చేయి అయిపోయాక 4 సార్లు చేశాను 4 directionsలో. చేసేసిన తర్వాత ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకుని భలే చేసావా, చిరంజీవి గారి స్టెప్ మనం చేయడం ఏంటి, ఆయన మెచ్చుకోవడం హగ్ ఇచ్చి దట్స్ హై, వెరీ హై మూమెంట్. అది మరి స్టేడియంలో ఎంతమంది ఉంటారు? ఎన్ని వేల మంది వాళ్ళ సమక్షంలో. బట్ లైఫ్ టైం మూమెంట్ అదొకటి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కలవడం జరిగిందా? రీసెంట్గా మన బాలకృష్ణ గారి 50 years ఫంక్షన్ దాంట్లో కలిశాను. మళ్ళీ కలిసాను. ఆయన మెమరీ అబ్బా బా చిరంజీవి గారి మెమరీ అంటే నేను ఐ గెట్ సో సర్ప్రైజ్డ్. నేను ఆ రోజు క్లీన్ షేవ్లో ఉన్నా. చాలా కాలం అయింది చిరంజీవి గారిని కలిసి, నేను దాదాపు 10 ఏళ్ళు అయినట్టుంది, గుర్తుపెట్టరు లేదో అని. మాల్లో ఉన్నారు ఆయన. స్వామి బాగున్నారు స్వామి, బాగున్నా గుర్తుపట్టలేదేమో, నేను బాలాజీ స్వామి. ఏంటి స్వామి, ఏంటి స్వామి, నేను బాలాజీ ఇచ్చా స్వామి, నేను చైల్డ్ ఆర్టిస్ట్, హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ మీ ఇచ్చా. ఏంటి స్వామి అక్కడ మతిమరపు అనుకుంటున్నారా అండి? అలాగే స్వామి, ఊరుకోండి స్వామి, నాకేం తెలీదు, తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీరు, కవితలు రాస్తారు, పాటలు పాడతారు, మన ఇంట్లో కూర్చున్నప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత బాగా పాడారు పాటలు, మర్చిపోయి అనుకుంటున్నారా? చిరంజీవి గారి ఎప్పుడు వెళ్ళాను ఆయన ఇంటికి, ఎప్పుడు పాటలు పాడారు ఆయన ముందు పాట. ఆయన ఇంట్లో ఆయన క్రికెట్ మ్యాచ్ ముందర, ఈ మ్యాచ్ ముందరే ముందు రోజు ఆయన ఇంట్లో పార్టీ ఇచ్చారు. సో ఇంటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఎవరు నరేష్ అన్నయ్య అనుకుంటా, అల్ల నరేష్ అన్న చెప్పాడు, గాయచ పాటలు రాస్తారు సార్ అంటే. అవునా పాడా 4-5 పాటలు పాడా. సరే నేను పాడటం ఒక ఎత్తు, ఎప్పుడు జరిగింది దగ్గర 20 ఏళ్ళు అయింది జరిగే ఇన్సిడెంట్, అది ఇంకా ఆయన గుర్తుపెట్టుకున్నారు. అది ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవడం కాదు, నేను ఆయన సరదాగా చిన్న జోక్ వేశారు చిరంజీవి గారు నాతో. ఏంటి నువ్వు ఇంత బాగా పాడుతున్నావు అయ్యా, నాకు ఇప్పటికి 2 ఏళ్ళు ఉన్నా నా పాడడం రావట్లేదు నాకు అసలు, నేను బొంగురుకొని తీసి పాడితే జనాలు భరించారు నన్ను అని జోక్ వేశారు. జోక్ వేస్తే అయ్యో అదే సార్ బాగా పాడారు సార్, మీరు పడేవారు సార్, బాగా పాడారు, ఊరుకోయా మొహమాటం చెప్తున్నావు నువ్వు, అయినా నువ్వు 5 ఏళ్ళు ముందు వచ్చినా నేను 5 ఏళ్ళ తర్వాత చాలా ప్రాబ్లం అయిపోయింది తెలుసా, అయ్యో సార్ అలా అనకండి సార్ అంటే. హీ మేక్స్ పీపుల్ సో కంఫర్టబుల్. అంటే ఆయన చిరంజీవి ఒక శిఖరం అబ్బా, మనం ఆయనతో ఉన్నప్పుడు హీ మేక్స్ అస్ సో కంఫర్టబుల్. అరే చిరంజీవితో ఉన్నాం అక్కర్లా అని హీ మేక్స్, ఆయన మన లెవెల్కి వచ్చి మనకి హీ విల్ మేక్ అస్ కంఫర్టబుల్. ఆ పరిస్థితిలో ఈ జోక్ వేశారు ఆయన. ఇది ఆయన వేసిన జోకు ఎప్పుడితే 18 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. ఈ జోక్ రాజారావు దగ్గర ఆయన చెప్తున్నాడు స్టేజ్ మీద. ఏమి ఎన్ని లక్షల కోట్ల మంది కలిసి ఉంటారు ఈ గ్యాప్లో, ఆయన ఎన్ని జోకులు అయ్యి ఉంటాయి. వాట్ ఎ మెమరీ, అసలు ఏది మర్చిపోరా అన్ని, అసలు ఎక్స్ట్రాడినరీ మెమరీ. అంటే రైటర్గా కూడా వర్క్ చేశారు. ఏ మూవీ కన్నా స్టార్టింగ్ ఫస్ట్ రైటర్గా
లిరిసిస్ట్గా అయితే మా జయ గారే, ఆవిడే నన్ను లిరిసిస్ట్గా చేసింది ఆవిడ. ఇన్ఫాక్ట్ చంటిగాడు అప్పుడే నేను అప్పటికి పాటలు రాస్తున్నా. సో ఆవిడే ఉన్నారంటే, ఇన్ఫాక్ట్ చంటిగా టైటిల్ సాంగ్ కూడా రాశాను నేను. కాకపోతే ఆవిడ పాయింట్ ఏంటంటే ఒకేసారి క్లబ్ చేయొద్దు మనం, నేను సెపరేట్గా లిరిసిస్ట్గా కూడా పరిచయం చేస్తానని చెప్పి ఆవిడ తర్వాత సినిమా ప్రేమికులు అనే సినిమాతో లిరిసిస్ట్గా ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. తర్వాత రెయిన్బోకి రాశాను, రెయిన్బో సినిమాలో మన వీణాయితీ గారి సినిమాకి రాశాను, రాజశేఖర్ గారి గడ్డం గ్యాంగ్కి రాశాను. సో అలా ఒక 10 పాటల దాకా రాశాను. 10 పాటల దాకా రాశాను. మంది అన్నింటిలో ఉన్నారన్న, మొత్తం అన్ని దాంట్లోని అన్ని రంగాల్లోని ట్రై చేసి ఒక్కొక్కటి ట్రై చేసి వదిలేసారా? డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న వదిలేనా ఏం లేదు, అంటే మనకు అవకాశం రావాలే. కానీ ఇప్పుడు నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు అడుగుతాను నన్ను, నా సర్కిల్లోనే నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా సినిమా చేసినప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అవసరా శ్రీనివాస్ గారు ఉన్నారు, నాకు చాలా మంచి మిత్రుడు, చాలా మంచి మనిషి స్వతహాగానే, నాకు చాలా ఇష్టం, ఆయన నేనంటే ఇష్టం, ఆయన కూడా నేను రాసే పాటలు అంటే ఇష్టం. మన సత్యం రాజేష్ ఉన్నాడు, రాజేష్ బాబు చాలా ఇష్టం నా పాటలు, ఎంతమందికి రిఫర్ చేశాడు. నేను పాటలు బాగా ఫాస్ట్గా రాస్తానని నా మీద నాకు లేని నమ్మకం ఆయన నా మీద ఉంది. రీసెంట్గా ఏమైనా రాశారు సత్యం రాజేష్కి మూవీ? అది రీసెంట్గా ఇంకో సినిమా కూడా వచ్చింది ఈ మధ్య. అవును, ఇప్పుడు వస్తున్నట్టుంది కదా, వస్తున్నట్టుంది. దానికి రాలేదు కానీ అంతకుముందర స్టార్ మేకర్ అనే సినిమా మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్, దానికి రాయించాడు ఎన్నో సందర్భాలు. గడ్డం గ్యాంగ్ కూడా రాజ్బాబు రెఫరెన్సే. గడ్డం గ్యాంగ్ అయితే అసలు మరీ ఆశ్చర్యం. నేను అప్పటికి ఈ సిఎస్ ప్రిపరేషన్లో ఉన్నా, కాదు సిఏ ఫ్యాకల్టీగా ప్రిపరేషన్లో ఉన్నాను. ఫ్యాకల్టీగా మామూలుగా స్టూడెంట్గా చదవడమే చాలా కష్టం, ఒకళ్ళు టీచ్ చేయాలంటే ఇంకెంత కష్టం అది. చాలా అంత దాంట్లో ఉన్నా. సడన్గా ఒక రోజు ఫోన్ చేశాడు, బావ ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నా బావ. సరే నేను ట్యూన్ పంపిస్తున్నాను, పాట పంపించాను. బావా ఏం మాట్లాడుతున్నా అర్థం ఉందా, అసలు ఏం చేస్తున్నావు అని అడిగావు నువ్వు కనీసం? నేను పనిలో ఉన్నాను, ఒకలే పాట పంపించాను. బావా నేను చాలా సీరియస్ వర్క్లో ఉన్నాను, నా మూడు ఇప్పుడు ఎక్కడ లేదు, నా బుర్ర ఎక్కడ లేదు, దయచేసి ఇప్పుడు నన్ను వద్దు, ఇబ్బంది పెట్టకు. సరే ఓ పని చేయి, ఇంట్లో ఉన్నావు కదా, ఒక అరగంటలో వస్తావు కదా ఫిల్మ్ దగ్గరికి, ఇది నువ్వు రా చెప్తా అన్నాడు. ఎక్కడికి బా, నేను లొకేషన్ పంపిస్తాను అక్కడ వచ్చాయి అన్నాడు. లొకేషన్ పెట్టి వెళ్తే రాజశేఖర్ గారు ఇల్లు, జీవిత గారు కూర్చున్నారు. ఏంటి అది ఇచ్చాను, పాటలు రాస్తావు, నాకు తెలియదు, ఆడియో చెప్తే తెలిసింది. ఊరిని దుంపదాకా ఇక్కడ పిలిచేవేంటి స్వామి, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఏంటి ఆయన సత్యం రాజేష్ చెప్తున్నారు, నువ్వు బాగా రాస్తావంట కదా. అమ్మా అదేం లేదమ్మా, ఏదో బాగా అభిమానం అంతే. అలాగంటాడు మేడం, అదే బాగా రాస్తారు అని చెప్పి, సరే ఒక పాట కావాలి నాకు అంటే, బాగా మేడం అది నేను కొంచెం నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుకు ఆవిడ చెప్పేది విను ఫస్ట్, మీరు సిచ్యువేషన్ చెప్పండి. సిచ్యువేషన్ చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత ఇదిగో ట్యూన్ అది ఇచ్చా, నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు ఒక 1 వీక్లో అంటే, మేడం నేను ప్రామిస్ చేయలేను, ఏమనుకోద్దు, నేను వేరే స్పేస్లో ఉన్నాను, వేరే జోన్లో ఉన్నాను, పైగా ఇది కామెడీ సాంగ్ అంటున్నారు అది, సో నేను ట్రై చేస్తాను మేడం, ఏమనుకోవద్దు. అలాగే అమ్మా, సరే అన్నయ్య బాగున్నారు, రాజశేఖర్ గారు బాగున్నారు, అయిపోయింది. పిల్లలు కనిపించారు. నేను అప్పుడు డీడీ కాలనీ ఉండేవాళ్ళం, సో మాకు అరగంట పట్టేది ఫిల్మ్ నుంచి డీడీ కాలనీకి వెళ్ళిన. సీడీ తీసుకుని కార్లో పెడితే, నేను ఎగ్జాజరేట్ ఇచ్చాను ఆనెస్ట్గా చెప్తాను, కార్ ఎక్కి కార్ దిగడానికి అరగంట పట్టింది నాకు. అరగంటలో పాట అయిపోయింది. పాట రాసేది అయిపోయింది పాట. ఆవిడకి వెంటనే ఫోన్ చేసి రాసి పంపిస్తే ఒక్క అక్షరం కరెక్షన్ లేదు. వెంటనే రాజ్బాబుకి ఫోన్ చేస్తే, బావాలు అయిపోయింది, నేను చెప్పాను నువ్వు రాస్తావు, నాకు లేని నమ్మకం నీకేంటి బావ అసలు ఇది అంటే, అంత ప్రేమిస్తాడు మనిషి. సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట నాకు. ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమైనా రాయలేదన్నా? ఈ మధ్య కాలంలో నేను రాయలే. రీసెంట్గా నార్మల్ సాంగ్స్ రాసుకోవచ్చు కదన్నా? రాసుకుంటా నేను ప్రైవేట్గా 250 పాటలు రాసుకున్నాను. ఉన్నాయి 250 పాటలు నా దగ్గర, 250 రెడీగా. ఇప్పుడు రెడీగా నువ్వు పాడమంటే నేను నాన్ స్టాప్గా 100 పాటలు పాడగలను. 100 పాటలు పాడగలను నాన్ స్టాప్గా, అట్లీస్ట్ 100 పల్లవులు కూడా పాడగలను నాన్ స్టాప్గా. కొత్తవి ప్రైవేట్ సాంగ్స్ అబ్బా 100 ఉన్నాయి. అన్ని యూ నేమ్ ఎ జానర్, యూ నేమ్ ఇట్. రొమాన్స్ కావాలి, మాస్ కావాలి, ఫన్ కావాలి, ప్యాథోస్ కావాలి, బ్రేకప్ కావాలి, డివోషనల్ కావాలి, ఇన్స్పిరేషనల్ కావాలి, ఎనీథింగ్ రెడీగా ఉన్నాయి. ఎందుకన్నా అవి అన్నీ రాసించో? అవి నన్ను నేను చెక్కునే ప్రాసెస్లో రాసుకున్నాను అవి. అంటే నేను ఎప్పుడైతే పాటలు రాయడం స్టార్ట్ చేశానో, ఆబ్వియస్లీ ఎవరైనా స్టార్టింగ్ రాసేటప్పుడు కొంచెం పదాలు చాలా గమ్మత్తుగానే ఉంటాయి. ఇది కాదు, మనం జెన్యున్గా ఒక రెగ్యులర్ రైటర్ లాగా రాయాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి నేను స్టార్ట్ రైటింగ్ సాంగ్స్. ముందు కవితలు రాసేవాడిని. కవితలు ఒకటి చెప్పడానికి, దానికి ఒక ట్యూన్ కట్టి పాటగా చెప్పడానికి
చిన్న డిఫరెన్స్ ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది ట్యూన్ ఉంటే. ఒక్కసారి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను. పాట కావాలా, ఎలాంటి పాట కావాలి? కవితగా అదే ఇప్పుడు చెప్పిన ఆ ట్యూన్. పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, రెండు వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నెపిల్ల సిగ్గులు, నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు. కవిత. పాట పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, రెండు వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు, రెండు వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు, నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు, పండు వెన్నెలమ్మ అమ్మమ్మమ్మ, పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము. యా, ఇది మీ పర్సనల్గా పర్సనల్ పాట ఇది. నువ్వు ఎర్ర రంగు చీరాగట్టి, రంగు రంగుల బ్లౌజు జుట్టి, టింగు రంగమంటూ పోతుంటే, నీ సింగారాలు కావాలంటూ గింగీరాలు తిరుగుకుంటూ వంగి వంగి వస్తా నీ వెంటే, నువ్వు తెల్లని తుళ్ళని అల్లరి పిల్లవి, చల్లని మనసుండే జాబిల్లివి, ఇల్లా నాపై కన్నులు ఎర్రన చెయ్యాలా, నేను పిలచిన పలకవు ఉలకవు కులకవు, వలచిన వలపుల చిలకవు, నాతో తగువ మగువ దిగవా అలకల ఉయ్యాల, నన్ను మన్నించి వన్నించి లవ్వైనా చూపాల, పండు వెన్నెలమ్మా. ఇన్నున్నాయన్నా, ఈ లిరిక్ అమ్మో అదిరిపోయింది. ఇది సూపర్ అన్న. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారితో యాక్చువల్గా ఫీల్ అవుతూ ఉంటా. చాలా ట్రై చేశారా అప్పుడు? అంటే అప్పటికే ఆయన యాక్ట్ చేయట్లా, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు 91 నేను స్టార్ట్ చేసింది, అప్పటికే హీ వాజ్ బిజీ ఇన్ పాలిటిక్స్, ఆయన చేయట్లా అప్పటికే. సో నేను బాలకృష్ణ గారితో 5 సినిమాలు చేశాను. సో బాలకృష్ణ గారిని అప్పుడు అడిగాను, అంకుల్ లాగా తాతగారిని చూడాలని ఉంది అంటే, ఒకసారి వెళ్ళినప్పుడు విపరీతమైన జనం చూశాను, నేను దూరం నుంచి చూశాను, బట్ మాట్లాడలేకపోయాను ఆయనతో. నాగేశ్వరరావు గారితో దగ్గర ఒక 50-60 రోజులు గడుపుంటాను నేను, చాలా దగ్గరగా, ఎందుకంటే 2 సినిమాలు చేశాను ఆయనతో. తీర్పు ఒక 20-25 డేస్, నాయుడు గారు ఒక 25 డేస్ ఈజీగా. సో ఐ హ్యాడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. అంటే నాకు ఆయన ఒక ఆరాధ్య దైవం, నాగేశ్వరరావు, రకనే నాగేశ్వరరావు గారు. సో అలా, కానీ రామారావుతో మిస్ అయ్యాను. ఆయన మిస్ అయినప్పుడు బాలకృష్ణ గారిని అడిగి ఒకసారి చూశాను దూరం నుంచి. మా మెడ్రాస్లో మా ఇల్లు రామారావు గారు చాలా దగ్గర, ఒకటే సందు, ఆయన ఇంటికి 2 ఇళ్ళు అవతల మా ఇల్లు. సో ఒకసారి వెళ్ళినప్పుడు జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఇలా కాదన్నా నేను పర్సనల్గా పిలుస్తాను, నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పిన కొన్నాళ్ళకి పెద్ద ఆయన కాలం చేశారు. సో ఆయన అస్థికలు పెడితే చూడడానికి వెళ్ళాను అనమాట. అప్పుడు నన్ను పట్టుకుని హక్ చేసుకుని, సారీ రా ముదురు, మాట తప్పాను రా, నాన్నగారిని చూపించలేకపోయాను నీకు. పర్లేదండి. ఇప్పుడు బాలకృష్ణ గారితో రిలేషన్ బాగుందా? అంటే రెగ్యులర్ కలవగానే, బట్ ఎప్పుడు కలిసినా ఈజ్ ఆల్వేస్ ఆన్. మొన్న ఈ రీసెంట్గా అఖండ 2లో కలిసాను షూటింగ్లో. అన్నపూర్ణకి వెళ్తే డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అఖండ 2 అవుతుంది తెలిసింది. సరే ఒకసారి ఆయన పలకరిద్దామని వెళ్ళా. ఆయనలో గొప్ప క్వాలిటీ ఏంటంటే రూట్స్ మర్చిపోరు ఎప్పుడు ఆయన. ఎప్పుడు నేను కలిసిన హీఈస్ ఆల్వేస్ ఫస్ట్ పక్క వాళ్ళకి ఏం పరిచయం చేస్తారు తెలుసా, పక్కనే అబ్బాయి బాలకృష్ణ పక్కన కూర్చుంటారు కదా, మా మాస్టర్ మనోడు మా తాతగారికి ఆయన స్టూడెంట్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో అనమాట. అదే ఆయనకు గుర్తు. సరే ఎప్పుడు ఒకసారి ఎప్పుడు మా మాస్టర్ మనోడు అని చెప్తూ, సార్ ఐఎమ్ సో గ్లాడ్ సార్, మీకు ఇంకా గుర్తు. హై ఎలా మర్చిపోతావా, మీ ఇంటికి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సైకిల్ వేసుకొచ్చి వచ్చేవాడిని ట్యూషన్కి. నేను పొద్దున్నే రామారావు గారు అప్పటికి ఆల్వేస్ సూపర్ స్టార్, కానీ బాలకృష్ణ గారు సైకిల్ మీద వచ్చారు, ఆయన కార్లో వచ్చేవారు కాదు, సైకిల్ మీద వచ్చారు బాలకృష్ణ గారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చారు, వచ్చి ట్యూషన్ ప్లస్ మళ్ళీ స్కూల్ అన్ని గుర్తు చేసుకొని మాట్లాడతారు ఆయన. ఎంత మర్యాద. బంగారు కూడా అప్పుడు షూటింగ్ అప్పుడైతే అమ్మ ఇలా పరిచయం చేసుకోవడానికి వెళ్ళింది, ఇలాగా ఆయన కూర్చున్నారు, నమస్కారం అండి, నేను ఇలాగా మూర్తి గారి కోడలనండి. ఏ మూర్తి గారమ్మా? వైవి మూర్తి గారు. టక్కన లేచి వచ్చినాడు, మాస్టర్ కోడలే కూర్చోబడినారా? అయ్యో పర్వాలేదు పెద్దవారు కూర్చోండి, ఊరుకోండమ్మా మా మాస్టర్ కోడలు మీరు ఆయన కుర్చీ వేయించేవారు కానీ కూర్చోలేదు ఆయన. ఎంత మర్యాద ఆయనకి, ఆడవాళ్ళన్నా టీచర్లన్నా. సో అలాగనమాట ఆయన. నాకు మొన్న కూడా ఆయన చెప్తుంటే నాకు రూట్స్ ఎంత బాగా గుర్తుపెట్టినాడు ఆయన. కాదండి, మరి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు బాలయ్య గారి మీద రోజు వచ్చే కోపం వస్తుందా?
ఎవరికి ఉండదు కోపం, నీకు ఉండదు నాకు ఉండదు. పెద్ద ఆయన కాబట్టి ఆయన కోపం ఎక్కువసార్లు బయటపడుతుంది, నీది నాది బయటపడదు. శ్రీదేవి గారితో నటించాలని మంచి మీకు ఉండేదంట? చాలా ఉండేది. ఎప్పుడు కోరిక అంటగా? చాలా కోరిక ఉండేది నాకు. అంటే ఫర్ 2 రీజన్స్. ఒకటి, నాకు ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ సినిమా కూడా చాలా ఇష్టం. సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ అయినా, అలాంటి హీరోయిన్ మళ్ళీ ఒక టైంలో ఇండస్ట్రీలో వెళ్ళిన హీరోయిన్. సో ఆవిడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న ఆవిడ అలా అయిన మనిషి, వ్యక్తి ఆవిడ నటి. సో అలాంటి ఒక యాక్టర్తో వర్క్ చేయాలని, అఫ్కోర్స్ స్వతహాగా కూడా ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఇష్టం నాకు. సో అందుకని అనుకున్నాను. బట్ ఎలాగైతే పెద్ద ఆయన మిస్ అయ్యానో ఆవిడ కూడా కలవలేకపోయినప్పుడు నేను ఆవిడని ఒక దూరం నుంచి చూశాను. అంతే, కలవలే ఆవిడ కూడా కలవలేదు. ఆవిడ కూడా దూరం నుంచి చూసాను ఒకసారి. భానుప్రియ గారితో కూడా మీరు నటించలేదు కానీ కలిసాను. కవిత ఏదో రాశారని. అవును, అంటే ఇప్పుడు నేను ఇందాక అడిగా కదా, పాటలు రాస్తారు కదా. నేను రాయడానికి పాటకి ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇందాక నువ్వు విన్న పాట నాకు ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? చెప్పలేదు, మీరా జాస్మిన్. సీరియస్లీ, మీరా జాస్మిన్. అది ఏ సినిమా, గుడుంబ శంకర్ సినిమాలో పాట వస్తుంది టీవీలో. ఇది చిట్టినడుగు నేను చూస్తున్న పాట వస్తుంది. సడన్గా వాల్యూమ్ పోయింది, సడన్గా మ్యూట్ అయిపోయింది. ఏమైంది అర్థం కాల. రిమోట్ కొడుతున్నాను, రావట్లా. టీవీ డబ్బా టీవీ, ఇది ఇప్పుడు మాట, ఈ టీవీని కొడుతున్నాను, సౌండ్ రావట్లేదు. ఏమైంది ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను, టీవీలో పాట వచ్చేస్తుంది, పాట అయిపోతుంది. సరే ఆమెను చూస్తుంటే సౌండ్ లేకపోతే లేకపోతే చూసేద్దాం కాసేపు అని చూస్తూ ఉంటే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది, పాట రాద్దాం వీడి మీద అని. అలాగా తెలిపి సో మెనీ సందర్భాలు. ఒకసారి బాధలో అనిపిస్తుంది, ఒకసారి ఎవరినో చూసినప్పుడు బాధేసి అనిపిస్తుంది, ఒకసారి ఒక రైలు ప్రయాణంలో అనిపిస్తుంది. సో అలాగా రకరకాల సందర్భాలు, సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి మనం అలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు రాయాలనిపిస్తుంది. అలాగా భానుప్రియ గారిని కలవడమే నాకు ఒక మ్యాజికల్ మూమెంట్. నేను మన రామానాయుడు స్టూడియో డబ్బింగ్ చెప్పడం కోసం వెళ్తున్నా. మామూలుగా మన డబ్బింగ్ స్టూడియో బయట లైట్లు ఉంటాయి, బల్బులు ఉంటాయి. టేక్ అవుతుంటే ఆ బల్బ్ ఆన్లో ఉంటుంది. అది ఒక పింక్ కలర్ బల్బ్ జనరల్గా మనకు పెట్టేది. బల్బ్ ఆఫ్లో ఉంది. డబ్బింగ్ పిలిచారు కదా అని యూజువల్గా మనకి మేనేజర్లు లేకపోతే కోఆర్డినేటర్లు ఎవరో ఒకరు ఉంటారు. ఏంటి ఎవరు కనబడట్లేదు ఇక్కడ అని చూస్తున్నాను. నన్ను పిలిచారు, ఎవరు కనబడట్లేదు, ఏంటిది సరే లోపల చూద్దాం ఎవరు ఉన్నారేమో. నేను టక్కని ఓపెన్ చేశాను. నాకు తెలియదు అప్పుడు భానుప్రియ గారు డబ్బింగ్ చెప్తున్నారు లోపల. ఆ బల్బ్ పని చేయట్లేదంట, అందుకే టేక్ లైట్ ఆన్ అవ్వలేదు. సో అది నాకెందుకు మంచిదని చూడు, ఆవిడ చూడగలిగాను. లైట్ ఆన్ ఉంటే ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు అని వెళ్ళేవాళ్ళం కాదు. నేను ఎవరో ఫోన్ చేసామని కదా. ఆమె ఏమో ఫుల్ చిమ్మ చీకటి, పోడియం దగ్గర టేబుల్ ల్యాంప్ వేసి ఆ డైలాగ్ సీన్ పేపర్ మీద బౌన్స్ అయిన లైట్తో ఒక చందమామ కనిపిస్తుంది నాకు. భానుప్రియ గారు ఒక్కసారి అలా బ్లాంక్ అయిపోయి ఉన్నాను నేను. బ్లాంక్ అంటే చాలా చిన్నపిల్ల వాయిస్ వాడిని. ఎవరు సారీ అనలేకపోతున్నా నేను. అనలేకపోతుంటే ఎవరమ్మా అది అనగానే టక్కన లైట్లు ఆన్ చేశారు. ఆన్ చేయగా నేను అంటే సారీ అమ్మ, నేను క్షమించాలి, మీరు ఉన్నారని తెలియదు, నేను బై మిస్టేక్ టేక్. ఆదిత్య అమ్మ, బాలాదిత్య కదా? అవునమ్మా. బాగా చేస్తావయ్యా నువ్వు, చాలా బాగా యాక్ట్ చేస్తావు. నేను ఏం భానుప్రియ గారు నన్ను చూసి నన్ను మెచ్చుకుంటూ బాగా చేస్తావని చెప్పడం ఏంటి? అది వి డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ హ్యాపెన్. అసలు ఫస్ట్ ఆమెను చూడడమే ఓ షాక్. ఆ షాక్లో ఈవిడ మాట్లాడే మాటలు ఆ చీకట్లో చందమామలా కనిపించింది. తర్వాత గొంతేమో చిన్నపిల్ల గొంతు, మృదువుగా మెల్లగా మాట్లాడుతుంది, నన్ను పొగుడుతుంది ఆవిడ. సరే బయటకు వచ్చేయాలి కదా, ఇంకా తప్పదుగా ఎంతైనా. ఇక్కడ కాళ్ళకి దండం పెట్టి, అమ్మ మీరంటే నాకు చాలా 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 ఇష్టం, మీతో ఎప్పుడు వర్క్ చేయలేకపోయాను, సమ్ ఫైన్ డే ఐ విష్ మీతో పనిచేయాలి. తప్పకుండా నాన్న, ఆల్ ది బెస్ట్ అని ఇంకా రాలేక బయటకు వచ్చాను. ఆ వచ్చిన రోజు రాత్రి నిద్రపోతుంటే ఆ కళ్ళలోకి ఆవిడ కనిపించింది మళ్ళీ నాకు. ఆ కళ్ళు, ఆ ఫేస్, నాకు ఆవిడ డ్యాన్స్ చాలా ఇష్టం, ఆవిడ ఐస్ చాలా ఇష్టం. సో కళ్ళలోకి వచ్చి నాకు టక్కన లేచి కూర్చుని, ఏంటి అసలు November 7th ఆ డేట్ కూడా గుర్తుంది నాకు. లేచి కూర్చుని అప్పుడు రాసుకున్నాను, కన్నానులే తనను కన్నానులే, కనులార ఆ కనులు కన్నానులే, కలలోన ఆ కళను కన్నానులే, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కళ్ళార చూసేటి భాగ్యానికి, నోచుకున్నా నేను ఈనాటికి మరువలేని స్మృతిని ముమ్మాటికి,
కనులంటే కనుల కావు అవి కలువలు, కురులంటే కురుల కృష్ణమ్మ ఝరులు. పలుకుతుంటే ఆమె తెలుగులో మాట, పలుకుతుంటే ఆమె తెలుగులో మాట, తళుకుమంటూ రేయి వెలిగని పూట. కలనైన కనలేదు కలుగునని ఈ వరం, కలనైన కనలేదు కలుగునని ఈ వరం, తననొదలి వస్తుంటే ఎదకేదో కలవరం. చేశాడు ఎంతందం ఎంతందము, చేశాడు ఎంతందం ఎంతందము, ఆ బ్రహ్మ అందాల అరవిందము, చూశాక ఆనందం ఆనందము, ఎప్పుడు రానంత బ్రహ్మానందము. ఎవ్వానినైనా హవ్వారి అనిపించు నవ్వుల్లలోన మువ్వల్ని కురిపించు భానుప్రియాదేవినెంత వర్ణించినా ఆగున నాలోని కవికి ఆలోచన అని రాసుకుంది. వినిపించే ఇది చేశారు లేదు, జేడి చక్రవర్తి గారు చెప్పారు సార్ నాతో, ఆయనతో మాటలో చెప్తే నువ్వు చెప్పావా భానుప్రియకి, ఆడికి చెప్పావా అంటే లేదు లేదు సార్ చెప్పలేదు. అది చెప్తావు ఆగు సార్, సార్ వద్దు సార్, నేను లైవ్లో నాకు వద్దు సార్ అంటే కొంతమంది బాగా ఇష్టం ఉన్నప్పుడు భయం, చిన్న భయం ఉంటుంది. అంటే లేదు ఆదిత్య, చాలా సంతోషిస్తుంది ఆవిడ, ఎవరైనా అంతే కదా, హ్యాపీ ఫీల్ అవుతారు కదా, హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అంటే సార్ లైవ్లో చెప్తాను సార్ ఎప్పుడైనా ఆవిడకి, నేను ఎప్పుడైనా లైవ్లో చెప్తాను సార్, సార్ నేను ఇష్టం. హీజ్ అగైన్ వండర్ఫుల్ పర్సన్ అండి జేడి చక్రవర్తి. ఆయన నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళడం పాపం, అంటే వెరీ రేర్, వెరీ ఫ్యూ పీపుల్ అలా మెసేజ్ రిప్లై వస్తుంది నాకు. ఎనీ మెసేజ్, ఎనీ టైం, ఎనీ విషయం, అంటే అదొక న్యూ ఇయర్ విష్ కావచ్చు, లేకపోతే నా సినిమా తాలూకు ఈవెంట్ సంబంధించిన ఇన్విటేషన్ కావచ్చు, ఎనీథింగ్. నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది అంటే నా పేరుని అడ్రస్ చేస్తూ ఆయన నుంచి ఇంత పెద్ద మెసేజ్ వస్తుంది మళ్ళీ. హీ లవ్స్ మీ సో మచ్ ఫర్, ఐ డోంట్ నో వై, బట్ ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆయన ఒకరు చాలా ఇష్టం నాకు. సూపర్. సో సందర్భం వచ్చింది కాబట్టి భారత గారి నుంచి చెప్పాల్సి వచ్చింది. కానీ బాలకృష్ణ గారితో మంచి జర్నీ ఉందనుకుంటే సమరసింహారెడ్డి ఏంటన్నా కదా, సమరసింహారెడ్డి అంటే బేసిక్లీ ఆ సినిమా యాక్ట్ చేయడానికి బాలకృష్ణ గారి రెఫరెన్స్ అనమాట. సో బేసికల్గా నేను అప్పటికే ఆయనతో 4 సినిమాలు చేస్తున్నా. సో అది చేస్తే బాగుంటుంది ఆయన రెఫర్ చేశారట. సో అప్పుడు ఏంటంటే నేను 7th 8th ఉండగా హైదరాబాద్ వచ్చేసాం మేము. ఓకే, 7th వరకు అక్కడే ఉన్నాను. ఆ రావడానికి ఎవరికి చెప్పలా అసలు, అంటే అప్పుడు ఇంకా సెల్ ఫోన్స్ లేవు కదా. పూర్తి షిఫ్ట్ అయిపోయారా? పూర్తి షిఫ్ట్ అయిపోయాం. అంటే నాన్నగారు అప్పుడు ఆర్బీఐలో జాబ్ చేసేవారు నాబార్డ్లో. బాపు గారిది ఈటీవీలో భాగవతం ఒక సీరియల్ వచ్చింది, దాదాపు ఒక 6-7 ఏళ్ళు వచ్చింది అది. బాపు గారు నాన్నగారిని హీరోగా పరిచయం చేశారు 1978లో స్నేహం అనే సినిమాతో. రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ పిక్చర్ అది. సో ఆ బాపు గారు ఏంటంటే ఇంకా నేను పాప చాలాసార్లు నాన్నగారిని ఆయన అడపదడప పిలుస్తూ ఉండేవారు, నాన్న ఉద్యోగరీత్యా కుదిరేది కాదు. సో శంకర్ గారు ఇక బీ మై లాస్ట్ కాల్ ఫర్ యూ, మీరు ప్రతిసారి మిస్ అవుతున్నారు, మరి ఈసారి మీరు చేస్తే బాగుంటుంది, త్రోట్ క్యారెక్టర్ అది బాగుంటుంది మీరు చేస్తే అని బాపు గారు అంతటా ఆయన చెప్పేటప్పటికి ఇంకా నాన్నగారు జాబ్ కూడా మానేసి వచ్చాం హైదరాబాద్. ఉద్యోగం మానేశారు. వచ్చి ఆ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఇంకా నేను ఎక్కడున్నానో ఏంటి ఎవ్వరికి చెప్పలా. కానీ అంటే మనకి చిన్న మాట ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా అవసరం అని కావాలి పలానా వాళ్ళు అనుకుంటే అండమాన్లోనే పట్టుకుంటారు. అలాగే నేను ఎవరికి ఏమి చెప్పకపోయినా సరే మొత్తానికి మా లింకులు అని పట్టుకుని మొత్తానికి కామన్గా నన్ను పట్టుకుని రిఫర్ చేసి ఫోన్ చేశారు. అప్పుడు ల్యాండ్ లేదు, అది కూడా మా ఇంట్లో ఇంకా ఫోన్ లేదు అప్పటికి. మా పక్క వాళ్ళకి ఎవరికి ఉండేది, వాళ్ళ నెంబర్ కనుక్కుని వాళ్ళకి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి ఇలాగా సార్ రిఫర్ చేశారండి, సో బాబు చేస్తే బాగుంటుంది పిల్లాడు అంటే అప్పుడు ఇంకా చేశాను అన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా మీకు చాలా మంచి జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పుడు స్టిల్ మాట్లాడుతున్నా? అయ్యో మొన్న కూడా ఏదో ఈవెంట్లో కలిసాను ఆయన్ని. ఆయన ఇప్పటికీ స్టాంప్ అని పిలుస్తారు. నార్మల్గా హెల్త్ మంచిగా చూసుకుంటారంట కదండి మీరు? దాన్ని ఒక్కడిని పెచ్చగా చేసేది ఉంది, ఎవరైనా చేసేది. ఫుడ్ విషయం కానీ ఫుడ్ విషయం జాగ్రత్త పడతాను. ఫుడ్ నాన్ వెజ్ తింటారు కదా? నాన్ వెజ్ తిన్నాను, వెజిటేరియన్. ఎలా అన్న ప్రోటీన్ ఉంటాయి కదా సోర్సెస్, ఏ వెజ్లో లేవా ఏంటి ప్రోటీన్ సోర్సెస్? ఉంటాయి కానీ అది ఉంటుంది, తినాలనిపిదా ఎప్పుడు? ఎవరికైనా ఒక పాయింట్ తర్వాత ఒక స్టేజ్ దాటాక ఇప్పుడు నేనే కదా ఎవరికైనా అంతే. సో ఎక్సర్సైజ్, మినిమం ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా. మనకి ఫేసే కదా బాడీయే కదా మనం కాపాడేది. అంటే యాక్చువల్లీ ఇది అడగడానికి అన్నం తక్కువ తినాలి శోభన్ బాబు గారు ఏదో. అవును కరెక్ట్, ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ విషయం ఏంటంటే లెస్ రైస్ మోర్ కర్రీ. ఆయన చాలా మనకి నువ్వంటే నాకు టక్కన మాట గుర్తొస్తుంది. రాముడు గురించి మామూలుగా వర్ణిస్తూ, రాముడు మాట్లాడితే అందం, రాముడు నడిస్తే అందం, రాముడు యుద్ధం చేస్తే అందం, రాముడు నిద్రపోతే అందం అంటారు. నిద్రపోయిన అందం ఏంటి? కానీ నిద్రపోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది, అడ్డదడ్డంగా పడుకోవడాలు అలాంటివి చేయకూడదు అని.
అలాగా శోభన్ బాబు గారు తింటున్నప్పుడు చూసినా అందంగా ఉంటుంది. అది మన అతలో డైలాగ్ ఉంటుంది, అదేంట్రా అదేదో మొక్కకి అట్టుకట్టినట్టు పద్ధతి కొడుతున్నాడు. అలాగా పద్ధతిగా అన్నం ఇలా తినాలి అంటే నాకు అది ఎంత ఫిక్స్ అయిపోయిందంటే ఎక్కడికైనా ఎవరైనా బొఫేలో తినేప్పుడు కొంచెం చూస్తూ భయం వేస్తుంది. ఆ ప్లేట్లో ఉన్నవన్నీ పోసేసుకుని ఆ తినే విధానానికి పక్కవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, తెలియదు చాలా మందికి పాపం. కానీ ఆయన తినేటప్పుడు చూడాలి పద్ధతిగా కొంచెం 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 చాలా లిమిటెడ్గా తినేవాడు. ఆ తినడం కూడా చాలా పద్ధతి, చాలా ఫోకస్డ్గా. ఎందుకంటే మనకి ప్రాణానికి లైఫ్ మన ఆధారానికి అదే కదా, అన్నమే కదా, దానికి అంత వాల్యూ ఇచ్చేవారు. అలాగని అది కూడా మోతాదులో చాలా లిమిటెడ్గా తినేవారు. అది ఆయన దగ్గర నేర్చుకున్న విషయం వాస్తవానికి. అంటే బాలాదిత్యకి సినిమా వాళ్ళు ఏమనంటే కోపం తక్కువని వస్తుంది, సినిమా వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక మాట అంటాను, సినిమా వాళ్ళని అంటే అని కాదు, జనరలైజ్ చేస్తే వస్తుంది కోపం నాకు. ఇప్పుడు ఎక్కడైనా మనుషులు ఉంటారు, సినిమా వాళ్ళే ఇలాగా ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డ వాళ్ళు. ఇందాక మనం అనుకున్న పాయింట్ చెప్తాను, దెర్ ఆర్ పీపుల్, అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు. ఒక విషయాన్ని జనరలైజ్ చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పలానా ఊరు రీజియన్ వాళ్ళు అంతేనండి అలా చేస్తారంటారు, పలానా కాస్ట్ వాళ్ళు ఇంతేనండి అలా ఉంటారు. అది చాలా తప్పది. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. ఓకే, ఇండస్ట్రీలో చెడ్డవాళ్ళు ఉండొచ్చు కాక, బట్ అందరూ ఒకటే ఆపాదించకూడదు. నాకు అది అన్నం పెట్టింది అబ్బా ఇండస్ట్రీ, నాకు ఐడెంటిటీ ఇచ్చింది. ఇవాళ నన్ను ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నావు, నాకు ఐడెంటిటీ ఇచ్చింది సినిమాయే కదా. సో ఆబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీని కానీ సినిమా అనే వృత్తిని కానీ ఎవరినంటే నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. కానీ మరి ఇండస్ట్రీ అంటేనే బ్యాడ్ అని అనుకుంటుంటారు జనాలు. అంటే మా అబ్బాయి అప్పుడు పెళ్ళి లైక్ నార్మల్గా అడుగుతున్నాను, ఇండస్ట్రీలో ఉన్నారు అబ్బాయి ఇందులో చేస్తున్నట్టు పెళ్ళిళ్ళకి నాకు 10 పెళ్లి చూపులు నాకు నిజం చెప్తున్నా, 10 అయినాయి పెళ్లి చూపులు. ఆ 10 కూడా దాంట్లో ఓకే అవడానికి చాలా టైం పట్టింది. అంటే మీకు అలా అప్పట్లోనే అలా ఉందంటే ఇప్పుడు ఇంకెలా ఉంటుంది? ఇది ఎప్పుడు ఉంది ఈ మాట నాకు నాగేశ్వరరావు కూడా చెప్పారు. నాగేశ్వరరావు స్వయంగా నాతో చెప్పిన మాట ఇది. ఎందుకు? సినిమా వాళ్ళు కాబట్టి పెళ్ళి అంటే కష్టం అండి, నాకు కూడా ఇబ్బంది అయిందని చెప్పాడు ఆయన. ఎందుకు? అదొక అదంటే జనరల్గా సినిమా వాళ్ళు ఏంటంటే ఓ పట్టాన ఒక అమ్మాయితో ఉండరు, అందరూ ఒకటే అనుకుంటారు. అదే తప్పు అంటున్నా, అదే తప్పు. ఇన్ఫ్యాక్ట్ నాకు మా వైఫ్ ఇదే క్వశ్చన్ అడిగాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఎదురు అడిగా, ఏంటి కాదండి సినిమా యాక్టర్ని చేసుకోవాలంటే అందరూ భయపడతారు కదా, మీకేమీ ఆ భయం లేదా అంటే తను ఇచ్చిన ఆన్సరే మా పెళ్ళికి కారణమైంది. తను ఏమందంటే, ఏమండి ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను, మా మదర్ ఒక టీచరు, మా నాన్నగారు ఒక లాయరు, మా తమ్ముడు ఒక స్టూడెంట్. మా నలుగురు సర్కిల్స్లో సినిమా వాళ్ళు లేరు, కానీ మా నలుగురు సర్కిల్స్లోనూ పెళ్లి చేసుకుని వైఫ్ని మోసం చేసిన హస్బెండ్ మోసం చేసిన వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళు కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ బట్ నాట్ ద ప్రొఫెషన్. మంచి స్టేట్మెంట్ అసలు. ఎనీథింంగ్ ఇట్స్ డిపెండ్ ఆన్ అ పర్సన్, ఇట్ కాంట్ డిపెండ్ అపాన్ అ ప్రొఫెషన్ ఆర్ ఆన్ అ రీజన్ ఆర్ అ వర్క్ ఆర్ కమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్. అన్ని చోట్ల అన్ని రకాల వాళ్ళు ఉంటారు, దాన్ని వీళ్ళింతే అని ఆపాదించేసి అది తప్పు. అంటే ఒకటి బాలాదిత్య తారక్ని ఇంకా బలంగా చూపించలేదని గతంలో చెప్పాడు అనేది ఒక స్టేట్మెంట్ అప్పుడు ఉంది. ఒక టైంలో నాకు ఉండేది, అంటే ఫర్ హిస్ పొటెన్షియల్. ఇప్పుడు లేదు, ఇప్పుడు అఫ్కోర్స్ చాలామంది బాగా చూపిస్తున్నారు. అంటే నా బాధ ఏంటంటే ఆయనలో చాలా ఉంది, వాడుకోవట్లేదు. అంటే ఎవరు ఫుల్గా ఒక రాజమౌళి గారు తప్ప మిగతా సరిగ్గా వాడట్లేదు అని ఫీల్ అయ్యాను నేను. సో అది ఆయన మీద ప్రేమ అంతే, ఇట్స్ నాట్ టు డిస్గ్రేస్ ఆర్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి. ఆయన మీద ఉన్న ప్రేమ కొద్దీ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ వాట్ ఈస్ గాట్, ది కైండ్ ఆఫ్ టాలెంట్, ఆయనకున్న టాలెంట్కి ఈయన ఇంకా ఫుల్గా వాడుకోవట్లేదు అబ్బా, ఇంకా చాలా మంది వాడుకోలేదు. బట్ కొన్నిసార్లు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కొన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్లో కానీ అయితే ఆర్ఆర్ఆర్లో కానీ ఆయన చూసినప్పుడు మయా కొంచెం మనసుకి ఆనందంగా ఉంటుంది. డాన్స్ అన్నా కూడా మంచి ఎనర్జీ, అసలు ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు అని చెప్పి అంటుంటారు. ఎక్స్ట్రాడినరీ డాన్స్ దట్ ఐ థింక్ బికాజ్ ఆయన క్లాసికల్ రావడం వల్ల ఉంటుంది. ఓకే, వర్క్ చేశారా ఎంతో? బాలరామాయణలో చేశాను, బాలరామాయణ చేశాను. కాకపోతే మా కాంబినేషన్ లేదు, షూటింగ్ అప్పుడు కలిశాను. ఓకే, తప్ప మా కాంబినేషన్ లేదు. ఓకే ఓకే ఓకే. కంబ్యాక్ ఎప్పుడు బాలాదిత్యది మళ్ళీ ఈ రీసెంట్ ఎప్పుడు చూడొచ్చు? ఐఎమ్ వెయిటింగ్. నాకు మంచి పడితే నాకేంటి ఆలస్యం. ఇప్పుడు సినిమా ఏ సినిమా అయినా చేస్తావా అన్నా చూసుకుంటావా నువ్వు క్యారెక్టర్ని? ఖచ్చితంగా క్యారెక్టర్ చూసుకుంటాను. అంటే నేను లెంత్ ఎంత ఉంది, ఎన్ని పాటలు ఉన్నాయి ఇవి చూసుకోను. కథలో నా ప్రాముఖ్యత ఏంటి, వాట్ ఈస్ ద వెయిట్ ఐ హ్యావ్ ఇన్ ద
అంతే. ఇట్స్ నాట్ అబౌట్ ది లెంత్ ఆర్ థింగ్, డెప్త్ చూసుకుంటా. కథలో కథాబలం ఎంత ఉంది, అందులో నా పాత్ర యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది, ఓకే, అవి చూసుకుంటా, ఖచ్చితంగా చూసుకుంటా. తప్ప నేను హీరోగానే చేయాలి, నేను హీరో అయితేనే చేస్తాను. ఇన్ఫాక్ట్ చాలామందికి ఇప్పటికీ, నేను మొన్న కూడా రీసెంట్గా ఎవరో అన్నారు, అంటే మీరు హీరో తప్ప చేయట్లేదు కదా సార్. ఎవరు చెప్పారండి? పొలిమేరలో నేను హీరో కాదు కదా. మనం ఏం మాట్లాడుకోకపోయినా బయట వేరే మన ఇష్టం వాళ్ళకి. నేను ఒక 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నా కదా, అసలు బాలయ్య సినిమాలు మానేశాడు, మానేసిన పిలవట్లేదు ఎవరు. నేను మానేసాడు స్వామి. నేను నా చదువు కోసం నేను బ్రేక్ తీసుకున్నాను, వచ్చాను. నాకు తెలిసి దగ్గర ఒక 70 మందికి చెప్పా, కమ్యూనికేట్ చేశా, సార్ నేను ఇలా వచ్చేసాను, నేను మధ్యలో కొన్నాళ్ళు లేను, నిజమే బాంబే వెళ్ళాను, వాస్తవమే. నేను అమెరికా వెళ్ళిపోయాను, సింగపూర్ వెళ్ళిపోయాను, అక్కడ సెటిల్ అయిపోయాను, అసలు చేయట్లేదు. ఆబ్వియస్లీ మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు, బట్ నేను చేసే ప్రయత్నం నేను చేశాను. ఒక పాయింట్ దాటి వెళ్ళలేం కదా శివ, అంతవరకు చెప్ప సార్ నేను వచ్చాను చెప్పగలను తప్ప, మరీ ఐ కెనాట్ కీప్ ఆన్ ట్రబ్లింగ్ పీపుల్. అండ్ సో ఆబ్వియస్లీ ఏ విధంగా ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ఎవరు కూడా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాల, చాలా మర్యాదగా, సార్ మీకు తెలుసు మాకు, తప్పకుండా ఏమైనా ఎనీథింగ్ మంచిది ఏమైనా ఉంటే తప్పకుండా చెప్తాం అన్న, ఇదేనా మాట్లాడతారు తప్ప నోబడీ స్పోక్ నెవర్ ఆర్డ్గా ఎప్పుడు కానీ డిస్రెస్పెక్ట్ఫుల్గా కానీ ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. అని ఫినాన్షియల్గా మంచి సెట్ అయ్యామన్నా పర్వాలేదు, గాడ్స్ గ్రేస్, ఫైన్. అంత మంచిగా అంత హ్యాపీగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అప్పట్లో బజ్ అవ్వలేదు మన ఇద్దరిది అప్పుడు, లైక్ ఆ టైంలో ఆ క్వశ్చన్స్ అవన్నీ తర్వాత ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను నేను. పాస్ట్ ఇస్ పాస్ట్, ఏం పట్టు కూర్చుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నథింగ్ పర్సనల్. ఎప్పుడు కూడా నేను ఐ డోంట్ నో నువ్వు చూసావు లేదు కూడా నాకు తెలియదు, ఎవరో నీ గురించి ఎవరో కామెంట్ చేసినప్పుడు నేను పెట్టాను. నేను అదే చూసాను, నా గురించి ఎవరో ఏదో కామెంట్ పెడితే ఆ కామెంట్కి మళ్ళీ మీరు రిప్లై ఇచ్చాను, శివన్ తప్పట్టద్దు. నేను వెంటనే అది చూసా, అన్న నువ్వు అన్న ఇదేంటంటే షాక్ అయినా ఫస్ట్, అయ్యో మంచిగా చెప్పారు, నిజమే కదా, అది ఫస్ట్ చూడకంటే ఎందుకు ఇలా పెడతారు, ఒక రీల్ చూసి ఇలా అని చెప్పి మీరు ఆ రియాక్ట్ కామెంట్ నేను చూసాను. అది చూసాను, నేను ఊరికే ఇన్స్టాలో ఏదో తిప్పుతూ టక్కన వచ్చిందనమాట, పెట్టినప్పుడు అది పాపప్ అయ్యింది, ఆ కమెంట్ ఎవరితో పాపప్ అయ్యింది, తప్పు కదా అది. ఇప్పుడు సరే బిగ్ బాస్లో అంటే తెలియదబ్బా, అది రియాలిటీ షో కాబట్టి, మామూలుగా కూడా ఉంది కదా అని, సరే దెన్ అఫ్ కోర్స్ ఇలా ప్రతి వాళ్ళకి పెట్టలేను కానీ, బట్ లక్కీగా సందర్భం వచ్చింది కాబట్టి చూసి, బట్ ఎనీథింగ్ నా కంటికి ఎప్పుడైనా అనిపిస్తే, అలాంటి నిజంగా తప్పు అనిపిస్తే నేను చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మంచి మళ్ళీ కంబ్యాక్ తోటి మళ్ళీ మేము చూడాలి, మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారని జనాల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఐ డ్రీమ్ పుణ్యమాని, మీ పుణ్యమాని, ఈ రకంగా మళ్ళీ ఆడియన్స్తో మళ్ళీ నా అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోవడం, ఐ ఫీల్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. యా చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను, అంతవరకు.